రాజ్యాధికారం కోసం వేస్తున్న ముందడుగుల్లో సమస్త జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ నాయకులందరూ బీసీ సమరపేరికి తరలివచ్చి బీసీ నాయకులు, మేధావులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా నేను సవినయంగా కోరుతా ఉన్నాను. బీసీలకి ఐక్యత లేని కారణంగా ఇవాళ రాజ్యాధికారానికి దూరమయ్యాం. ఎన్నో ఏళ్ల కాలంగా అగ్రకులాలకి మనం బానిసలుగా పనిచేస్తూ రాజ్యాధికారానికి దూరమయ్యాం. ఇంకెన్నాళ్ళు 60% ఉన్న మన బీసీలు రాజ్యాధికార దిశగా ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళదే రాజ్యం నడుస్తూ ఉంది. 5% ఉన్న అగ్రకులాల చేతిలో మనం బానిసలుగా పనిచేయాల్సిన రోజులు ఇంకెన్ని రోజులని ప్రశ్నిస్తూ తప్పకుండా బీసీలందరూ చైతన్యవంతమై అన్ని కులాలు ఏకమై ఐక్యంగా ఉన్న రోజున తప్పకుండా రాజ్యాధికారం ముందుకు వస్తుంది. కాబట్టి బీసీలో ఉన్న అనైక్యతని దూరం చేయడానికి జిల్లా వ్యాప్తంగా అతి త్వరలో నూతన కమిటీలు ప్రతి వార్డుకి ప్రతి గ్రామానికి కూడా కమిటీలు వేసే దిశగా నేను కృషి చేస్తానని మా బీసీ సంక్షేమ సంఘం నాయకులకు మాట ఇస్తూ ఈ సమరపేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. జై బీసీ, జై కృష్ణయ్య. ఆధ్వర్యంలో రేపు 25వ తారీఖు నెలన బీసీల సమరపేరి మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ నేతృత్వంలో పెద్ద ఎత్తున జరగబోతుంది. ఈ సమరపేరి ఎందుకు జరుగుతుందంటే రాష్ట్రంలో ఒక బీసీ విప్లవానికి నాంది ప్రస్తావన కాబోతుంది. కాబట్టి అత్యధిక వర్గాలైన బీసీలు అందరి సమరపేరి సమాను విజయవంతం చేయాలి. పెద్దపల్లి నుంచి కూడా ఇక్కడ మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం మా జిల్లా అధ్యక్షుల తరఫున ఒక బస్సు ఏర్పాటు చేసిండ్రు. అందులో మన బీసీ సంఘం రావాలి, మిగతా వాళ్ళందరూ ఇతరత్ర వచ్చి ఈ సభని విజయవంతం చేయాలి. బీసీల ఐక్యత కోసం, బీసీల ఆత్మగౌరవం కోసం, బీసీల యొక్క పదవుల కోసం రాబడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు కులగణన చేపట్టింది. కులగణన ద్వారా మా హక్కులు ఏందో, మా అవసరాలు ఏందో బయటకు వస్తాయి. ఆ లెక్కల ప్రకారం కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి మా అవసరాలను, మా హక్కులను నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా ఈ సమరపేరి సభలో ఇదొక భాగం ఉన్నది. అందుకోసం జరగబోయే బీసీ కులగణన ద్వారా మేమంతా కూడా ఏకమై రాజ్యాధికారం వైపు ప్రయాణించే రోజులు ఎంతో దూరంలో లేవని చెప్పి ఈ సందర్భంగా ముందు చేస్తున్నాం. సమరపేరి సమావేశాన్ని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా ప్రజలను మరొకసారి నేను కోరుతున్నాను. నేను డాక్టర్ ఆకుల స్వామి వివేక్ పటేల్, బీసీ సంక్షేమ సంఘం. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారం కోసం అట్టడుగునున్నటువంటి బీసీ బిడ్డలందరం కూడా రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ రాజ్యాధికార సాధనలో భాగంగా మరి ఈరోజు చట్టసభలల్లా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42% రిజర్వేషన్లను బీసీలకు ఇవ్వాలని, అదేవిధంగా చట్టసభలల్లా బీసీలకు రిజర్వేషన్లను కల్పించాలని చెప్పి మరి ఏదైతే ఎస్సీలకు ఎస్టీలకు లేని క్రిమిలేయర్ విధానము మా బీసీ బిడ్డలకే ఈ బీసీ క్రిమిలేయర్ విధానం ఎందుకని చెప్పి ఓబీసీలకు క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని చెప్పి చట్టసభలల్లా బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రమోషన్లలో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బీసీలకు అన్యాక్రాంతమైనటువంటి ఈ జీవో నెంబర్ 29ని వెంటనే రద్దు చేయాలని చెప్పి బీసీల సంఘాల తరపున కోరుతూ ఏదైతే హైదరాబాద్లో జరిగేటువంటి బీసీ సమరపేరి సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు అన్నగారు మనోజ్ గౌడ్ అన్నగారి ఆధ్వర్యంలో మరొక బస్సు ఏర్పాటు చేసుకొని పెద్దపల్లి నుండి పెద్ద పులులమై బీసీ బిడ్డలందరం కూడా సమరపేరి సభను విజయవంతం చేయబోతా ఉన్నాం. కాబట్టి సమరపేరి సభను విజయవంతం చేయడానికి బడుగు బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా తరలి రావాలని చెప్పి కోరుకుంటూ జై బీసీ, జై జై బీసీ. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, జోడో యాత్ర ప్రకారం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే కులగణనలో జనగణనలో కులగణన చేయాలని చెప్పి హైదరాబాద్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఏమన్నారో మేమెంతో మాకంత అనే డిక్లరేషన్లో మీరు అన్నారు, మాకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. మరి ఇప్పటివరకు ఊసెత్తనే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం కానీ ఏమైందో మీరు అందరికీ తెలుసు. మరి రాబోయే రోజుల్లో మా బీసీల సత్తా ఏందో చూపిస్తామని చెప్పి రేపు జరగబోయే 20వ తారీఖు కార్యక్రమంలో
మేము అవసరమైతే అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ముట్టడియడానికి మేము అందరం పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి సిద్ధంగా ఉన్నాము. రేపు రాబోయే రోజుల్లో బీసీలదే రాజ్యాధికారం రాబోతుంది. వీళ్ళు ఉన్నదెంత, వాళ్ళు ఉన్నదెంత, 2% వీళ్ళు ఉన్నారు, 5% వాళ్ళు ఉన్నారు. వాళ్లకు 2% ఉన్నటువంటి ఈ వెల్మ వాళ్లకు 40 సీట్లు, 5% ఉన్నటువంటి రెడ్డిలకు 20 సీట్లు ఇచ్చి వాళ్ళ అసెంబ్లీలో ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు. నిన్న మొన్న అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఈ బీసీలకు సత్తా లేదు, రాజ్యాధికారం చేపట్టే సత్తా లేదని చెప్పి అన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మేము రాబోయే రోజుల్లో మా రాజ్యాధికారం తీసుకొస్తాం. మీరు 5% ఉన్న మీరే గట్లంటే, 2% ఉన్న వీళ్ళంటే 60% ఉన్న మా బీసీల సత్తా ఏందో రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో చూపిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మీరు జోడో యాత్రలో కామరేడ్ డిక్లరేషన్ ప్రకారం మాకు ఉన్నటువంటి 42% డిక్లరేషన్ మాకు కల్పించాలి, లేకుంటే మీకు సత్తా మా బీసీల సత్తా చూపిస్తామని చెప్తున్నాము. రాబోయే రోజుల్లో కఠినంగా ఉంటుంది. మీ కేసీఆర్ పట్టినకైతే మీ ప్రభుత్వాన్ని పడుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.